పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం వీర వెంకట సత్యనారాయణ స్వామి వేసినటువంటి అందరం గ్రామంలో మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలను అనుసరించి సుపరిపాలన తొలగడు కార్యక్రమాన్ని ఇప్పుడే మనం ఈ గ్రామంలో ప్రారంభించుకొని మనందరం సమావేశమయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షురాలు మీ అందరి అభిమాన నాయకురాలు శ్రీమతి ఉరుపుల సత్యప్రభ రాజా గారికి, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు నవీన్ గారు, మీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున పరిరక్షకుగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు శ్రీ రమణ బాబు గారు, వేదికపై ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని అనునిత్యం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ప్రగతిపెట్టిన విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. 5 సంవత్సరాల్లో ఎక్కువ నష్టపోయినటువంటి పార్టీ మన పార్టీ, మన కార్యకర్తలు చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ, ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి కేడర్ కానీ నాయకులు కానీ ఏ రాజకీయ పార్టీకి లేరు. ఈ పార్టీకి ఇబ్బంది పెట్టాలంటే, ఈ పార్టీ లేకుండా చేయాలంటే ఆశామాష కాదని మనకి అడుగులు వేస్తే బయటికి రాకుండా చేశారు. మాట్లాడితే కేసులు పెట్టారు, ఆస్తులు తీసుకున్నారు. ఎన్ని అవసరాలు గురి చేశారో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. అందులో బాధ్యత 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 42 సంవత్సరాల్లో చాలా సార్లు మన అధికారంలో ఉన్నాం, చాలా సార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రజల పక్షాన్ని మనం పనిచేసే విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అధికారం ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు పనులు చేయాలి. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే కార్యక్రమం మనం చేశాం. కానీ దురదృష్టవశాత్తు మొట్టమొదటిసారి 2019వ సంవత్సరంలో ఒక్క అవకాశం అని చెప్పి ఒక దుర్మార్గమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు. నేను తప్పు పట్టడం లేదు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి పనిచేయాలి, రాష్ట్రంలో అన్ని వర్గాల శ్రేయస్సు గురించి. అన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీకు తెలియకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి చేయాలని తప్పన ఉంది, సహాయపడాలని ఆలోచన ఉంది. కానీ చేతులు చిల్లి కావకూడదు. ఎంత దుర్మార్గం తెలుసా? పథకాలు ఇవ్వకపోతే ఇవ్వలేదని ప్రచారం చేస్తారు. పథకాలు ఇవ్వడానికి ఎక్కడి నుంచే అప్పులు తేవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ లేఖలు రాస్తారు. ఆంధ్రాకి అప్పేవద్దు, ఆంధ్ర కట్టి పరిస్థితుల్లో మీరు ఒక్క పైసా ఇవ్వద్దని ప్రతి ఒక్కరికి మెయిల్లు లేఖలు పెట్టి డబ్బు రాకుండా చేస్తారు. చూడండి, పథకాలు ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, పథకాలు ఇవ్వడానికి డబ్బు తీసుకొస్తే డబ్బు ఇవ్వద్దని వాళ్ళతో. అంటే ఎవరికి? ఒక క్రిమినల్కి ఇటువంటి ఆలోచనలు ఉంటారు. ఒక క్రిమినల్కి ఇటువంటి ఆలోచనలు ఉండేటప్పుడు మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఇదేవో పథకాలు ఇచ్చినంత మాత్రాన, సంక్షేమం అందించినంత మాత్రాన ఈ రాష్ట్రం బాగుపడదు. అభివృద్ధి కూడా చేయాలి.
5 సంవత్సరాలు రోడ్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. ఏ రోడ్డు దగ్గరికైనా రోడ్డు కనబడిందా, బిల్డింగ్ కనబడ్డాయి. ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరంలో 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం రోడ్డు చేశారు. మీ ఎమ్మెల్యే గారి సహాయంతో. ఇదేదో నాకు నష్టం కాదు, ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశాలు విదేశాలు వెళ్ళి మీరు రండి పెట్టుబడి పెట్టండి, ప్రతి ఒక్కరు ఒకటే మాట్లాడుతున్నారు. మీ రాష్ట్రంలో ఒక పెద్ద పోత ఉంది, మీరు రోమన్ అంటున్నారు. ఇదే మాట 10 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి పిలిచినా సరే మేము రాము, ఈ రాష్ట్రంలో పెద్ద పోత ఉందని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఆంధ్ర ప్రజల మీద నమ్మకం విశ్వాసంతో ఒక మాట వాళ్ళకి చెప్తున్నారు, మీకేమీ భయం లేదు, మీరు రండి, ఆ భూతాన్ని 1000 అడుగులు పొయ్యి తవ్వి అందులో కూర్చి మట్టి కట్టేస్తాం, మీకు భయం లేదని ధైర్యంగా ఈరోజు వాళ్ళకి చెప్తున్నారు. దేనికి? మీ మీద నమ్మకం విశ్వాసం. ఆంధ్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఆంధ్ర ప్రజలు కూడా విఘ్నంతో ఆలోచన చేయాలి. వైకుంఠపాలి ఆ కాడితే మన జీవితాలను నాశనం అయిపోతాయి. 2014-19లో ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా తయారు చేశాం. ఒక్క అవకాశం అని చెప్పి, తండ్రి లేదని చెప్పి తలకాయ మీద ముద్దులు పెడితే చంద్రబాబు నాయుడు వాడుకుంటారు. ఈ 5 సంవత్సరాలు మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేసి ఆంధ్రాని 25 సంవత్సరాలు మళ్ళీ గెలిచాం. ఇటుకు మేము ఇటు పెడతాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, అందరినీ పిలుస్తాం. మళ్ళీ ఎలక్షన్ వస్తే వైకుంఠ పాదాలు తెలుసు కదా, పాము దగ్గర ఉంది, పలవారికి పాము రోడ్లు పెట్టి మళ్ళీ పాము దగ్గరికి వస్తాం. ఈసారి అటువంటి ఆట మనం ఆడితే నాకేం నష్టం? నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నష్టపోయేవారు ఆంధ్ర ప్రజలు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు నష్టపోతుందని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ఒక వ్యక్తి విగ్రహం కోరుకుని వెళ్ళారు, తప్పు పట్టలేదు. ఆ వ్యక్తి స్వాతంత్ర సమయోధులైనా, ఆ వ్యక్తి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడైనా పర్వాలేదు. ఆ వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి 2024లో పంపల మెజారిటీతో గెలుస్తారని ₹1 పంది పెట్టారు. 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. అప్పుల వాళ్ళందరూ వెళ్ళి నా డబ్బులు ఇవ్వండి అని అడిగితే అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అది కూడా ఇప్పుడు అప్పటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు, ఆపత్కాల ముఖ్యమంత్రిగా ఆ వ్యక్తే ఉన్నాడు. చచ్చిపోయిన సంవత్సరం తర్వాత పలకని పని చెప్పి వెళ్ళారు. వెళ్ళి పెద్ద ర్యాలీగా వెళ్ళారు. ర్యాలీగా వెళ్ళేటప్పుడు ఆయన ప్రయాణిస్తున్న కారు కింద ఒక దళిత వ్యక్తి, వైసీపీకి చెందిన వ్యక్తి ఆ టైర్ కింద పడి చనిపోయారు. చనిపోతే పక్కన తీసి తుప్పల్లో పడి ముందుకెళ్ళిపోయారు. ఆయన మనిషి మానవత్వంగా మీరు ఎవరైనా సరే, పేదవాడైనా అమాయకుడైనా రోడ్డు వెళ్ళుకుంటే, ఎవరైనా సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద పడి దెబ్బలు తగిలితే ఆయన అడుగుతారా లేదా? మీకు శాతమైతే అంబులెన్స్ పిలుస్తారా లేదా? ఒకవేళ ఎదురు లేకపోతే మీ కారులో వాహనంలో ఎక్కించి హాస్పిటల్కి పంపిస్తారు. ఇది మానవ సహజం, మనుషులను మానవ సహజం. కానీ దుర్మార్గమైన వ్యక్తి ఆయన కారు కింద ఆయన కార్యకర్తే పడి చనిపోతే సాయంత్రం వరకు పట్టించుకోలేదు. మనకెవరికి తెలియదు. 3 రోజుల తర్వాత వీడియోలు బయటకు వస్తే మనం అప్పుడు ఈ బండారంతా బయట. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ 10 రోజుల తర్వాత చిత్తూరు జిల్లా మామిడి రైతులు సహకరించారు. మామిడి రైతుల సమస్య ఉంది. గత సంవత్సరం 2.5 లక్షలు మెట్రిక్ టన్నులు మామిడి పండింది. ఈ సంవత్సరం పంపర్ క్రాప్ వచ్చింది 8 లక్షలు
చేయండి, ఒక 2 రూపాయలు ఇవ్వండి అంటే మీరు అడిగిన 2 కాకుండా 4 రూపాయలు ఇస్తామని చెప్పి మామిడంతా 90% పడేశాం. తర్వాత బాగా వెళ్ళిపోయాం. ఎప్పుడైతే పల్నాడు ఇష్యూ జరిగిందో మేము చాలా జాగ్రత్త పడ్డాం. డ్యాగ పనుల్లో మొత్తం డ్రోన్లన్నీ పెట్టాం, పోలీసులకి బాడీ కెమెరాలు పెట్టాం. ఇలాంటి డ్రామాలు ఆడుతారు ఈయన అలవాటు అని చెప్పి అక్కడ కూడా డ్రామా చిన్నగా వెళ్ళిపోతున్నారు. కార్యకర్తలు బండాకి కొద్దిగా మీ వెనక్కరండి, మేము ఒక ప్లాన్ వేసాం, పక్క రోడ్డు రమ్మని చెప్పి కార్యకర్తలు చేశారు. పక్క రోడ్డు వెంటనే వైసీపీ కార్యదర్శి తోట నుంచి 4 ట్రాక్టర్లు తెచ్చి రోడ్డు మీద పడేశారు. దాని మీద నుంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తీసుకెళ్లి అక్కడ పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మామిడికాయలు కొనడం లేదు, రైతులందరూ ఆందోళన చెందుతున్నారు, మామిడికాయలంతా రోడ్డు మీద పడేస్తున్నారని ప్రసంగం చేశారు. వెంటనే కెమెరాలన్నీ డ్రోన్లన్నీ చూస్తే ఈయన బండారు ముందుకు వెళ్ళాడు, వెనక్కి వచ్చాడు, తోటలో నుంచి సేమలాగా ట్రాక్టర్ వచ్చి అక్కడ పడేశారు. అంటే ప్రజల్లో ఎంత అబద్ధాన్ని ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, మనందరం కూడా ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.